ఐపీఎల్ 18వ సీజన్ ఆరంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ పై పెద్దగా అంచనాలు లేవు. ఫేవరెట్స్ లిస్టులో ఆ జట్టును ఎవరూ ఊహించలేదు. పైగా జట్టును కేఎల్ రాహుల్ నడిపిస్తాడనుకుంటే అక్షర్ పటేల్ బాధ్యతలు అందుకున్నాడు. టీమిండియా టీ20 జట్టుకు అక్షర్ పటేల్ వైస్ కెప్టెనే అయినప్పటికీ డీసీని అద్భుతంగా నడిపిస్తాడని మాత్రం చాలా మంది ఊహించలేదు. సీన్లోకి దిగాక ఈ ఆల్రౌండర్ అసలు సినిమా చూపిస్తున్నాడు. డీసీ అంటేనే ప్రత్యర్థులు భయపడేలా సక్సెస్ అవుతున్నాడు. నిజానికి సీజన్లో వరుసగా 4 మ్యాచ్ల్లో గెలవడం అంటే మాటలు కాదు. కానీ డీసీ చరిత్ర సృష్టించింది. సీజన్లో ఇప్పటివరకు ఓటమి లేకుండా దూసుకుపోతోంది. ప్రత్యర్థుల అడ్డా అయినా తన సొంత అడ్డా అయినా విజయమే టార్గెట్ గా దుమ్మురేపుతోంది. ముందుగా విశాఖలో 2 మ్యాచ్ల్లో గెలిచింది. సెకండ్ హోమ్ గ్రౌండ్ లో లక్నో సూపర్ జైంట్స్ పై థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. ఆ తర్వాత హాట్ ఫేవరెట్ అనుకున్న సన్ రైజర్స్ ను సాదాసేదా జట్టుగా మార్చేసింది. హైదరాబాద్ పై అలవోకగా గెలిచింది. చెన్నైకి వెళ్లి అక్కడ సూపర్ కింగ్స్ ను కంగుదినిపించింది. ఆ తర్వాత బెంగళూరుకు వెళ్లింది. ఆర్సీబీ అడ్డాలో గెలుపు జెండా ఎగరవేసింది. డీసీకి పెద్దగా క్రేజ్ లేకపోయినా, ఆర్సీబీలా ఫాలోవర్స్ లేకపోయినా, ముంబైలా స్టార్స్ కు కేర్ ఆఫ్ కాకపోయినా, సన్ రైజర్స్ హైదరాబాద్ లా డేంజరస్ బ్యాటర్స్ లేకపోయినా అక్షర్ సేన మాత్రం అదరగొట్టేస్తోంది. సమిష్టి ఆట తీరుతో రాణిస్తోంది. పక్కా ప్లాన్ తో ఆడుతోంది. యువ ప్లేయర్లపై నమ్మకం ఉంచుతోంది. బాధ్యత తీసుకునేందుకు ప్లేయర్లందరూ ప్రయత్నిస్తున్నారు. ఏ ఒక్కరి మీదో ఆధారపడకుండా జట్టుగా గెలిచేందుకు డీసీ యత్నిస్తోంది. తెలివిగా వ్యూహాలను అమలు చేస్తోంది. వేలానికి ముందు రిటైన్ చేసుకున్న అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ట్రిస్టాన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్ అడ్వాంటేజ్ అవుతున్నారు. గత సీజన్ లో ఆర్సీబీకి ఆడిన డూప్లెసిస్ సేవలు ఢిల్లీ క్యాపిటల్స్ కు కీలకమవుతున్నాయి. లక్నో సూపర్ జైంట్స్ ను వదిలేసి డీసీలో చేరిన రాహుల్ ఓ ఆయుధంలా మారాడు. అశుతోష్ శర్మ, విప్రాజ్ ఇద్దరే. బౌలింగ్ లో స్టార్క్, కుల్దీప్ యాదవ్ అంచనాలు అందుకుంటున్నారు. అక్షర్ పటేల్ ఫియర్లెస్ గా నిర్ణయాలు తీసుకుంటున్నాడు. పవర్ ప్లే లో రిస్క్ చేస్తున్నాడు. అవసరమైతే బంతిని అందుకునేందుకు సిద్ధపడుతున్నాడు. తనే జట్టును ముందుండి నడిపించేందుకు ప్రయత్నిస్తున్నాడు. 2020లో ఫైనల్ వరకు వెళ్లిన డీసీని ఈసారి మాత్రం ఛాంపియన్ గా నిలబెట్టాలనుకుంటున్నాడు. గత 3 సీజన్లలో ప్లే ఆఫ్స్ కు చేరని జట్టును ఈసారి గెలుపు బాటలో ప్రత్యేకంగా నిలబెట్టాలనుకుంటున్నాడు. మొత్తంగా అక్షర్ పటేల్ కెప్టెన్సీ, డీసీ గేమ్ ప్లాన్ ప్రస్తుత సీజన్ లో బాగానే వర్కౌట్ అవుతున్నాయి. ఇదే దూకుడు కొనసాగితే పాయింట్ల పట్టికలో టాప్ లో కొనసాగే జట్టు డీసీనే అవుతుందనే అంచనాలు పెరుగుతున్నాయి.